నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో జోన్ చైర్పర్సన్గా ఉన్నాను. మలయాద్రి గారు నన్ను కూడా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. గాంధీ 1,00,000 విగ్రహాల ప్రతిష్టన అనే మంచి ప్రోగ్రామ్కి నన్ను కూడా గెస్ట్గా ఇన్వైట్ చేశారండి. నాకు కూడా సత్కరించడం జరిగింది. నేను చేసే సేవా కార్యక్రమాలకి ఆయన గుర్తించి ఈ ప్రోగ్రాంలో అందరి ముందు సత్కరించడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. 1,00,000 విగ్రహాలు అంటే చిన్న పని కాదు. దాంట్లో చాలా శ్రమ, చాలా పని, చాలా మందితో కలుపుకట్టుగా చేసుకోవాల్సిన కార్యక్రమం. సో దానికి నా సాయశక్తులా కూడా ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తానని చెప్పాను. సో నాకు కూడా ఈ ప్రోగ్రాంలో అందరి ముందు సత్కరించుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తారు మేడం? మీరు యాక్చువల్గా నా పేరు రేణుక అండి. నేను జోన్ చైర్పర్సన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఓకే, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు మేడం ఇప్పటి వరకు? నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను. గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని అడాప్ట్ చేసుకొని, జిల్లా పరిషత్ స్కూల్ గంగానగర్లో ఉన్న స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో వాష్రూమ్స్ కట్టించడం, ఆ స్కూల్లో విమెన్స్కి కావాల్సిన శానిటరీ అవన్నీ కూడా మేము సప్లై చేయడం, బుక్స్, స్టేషనరీ ఇవ్వడం, ఇంకా వృద్ధులు ఎక్కడైతే హోమ్ ఫర్ ద ఏజ్ ఉందో వాళ్ళకి కూడా కావాల్సిన గ్రాసరీస్ 6 నెలలకు ఒకసారి వెళ్ళి మేము ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని మా క్లబ్ నుండి మేము సప్లై చేయడం. ఇప్పుడు అత్తాపూర్లో కూడా ఇంకొక స్కూల్ ఐడెంటిఫై చేశామండి. వాళ్ళకి వాటర్ ట్యాంకర్ ఇవ్వడం, ఇలాంటివి చాలా చేశామండి. రీసెంట్గా జిల్లా పరిషత్ స్కూల్ రాంబాగ్లో ఉన్న స్కూల్లో కూడా గాంధీ స్టాచ్యూ కూడా విగ్రహ ప్రతిష్టన చేశాము. సో అది కూడా చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. సో నైస్.